తర్వాత ఒక సంపన్నురాలు, మంచి తెలివితేటలు కలిగిన ఆవిడ, కానీ ఎప్పుడూ చింతాక్రాంతురాలుగా ఉండేది. ఆమె భగవాన్ని ఇలా అడిగింది. ఒక మంచి సంపన్నురాలేను, చక్కటి తెలివితేటలు కలిగిన ఆవిడ, కానీ ఎప్పుడూ చింతతో ఉండేది. ఆవిడ భగవాన్ని ఇలా అడిగింది, మహారాజ్, తామెంతో దయాపరులని, ఉత్తమోత్తములని మేము విన్నాము. తమ దర్శనానికి ఏండ్ల నుంచి కోరుకుంటున్నాం. మునుపొకసారి పోయిన నెల 1వ తేదీన ఇక్కడికి వచ్చి ఉంటిని, కానీ ఆశించినంత కాలం మీ సన్నిధిలో ఉండలేకపోయాను. నేనా స్త్రీని, అందులోనూ వయసులో ఉన్నాను. ఇంటి చుట్టూ ముసిరిన వారితో పడలేక పారిపోయాను. నా చుట్టూ ఉన్నవాళ్ళు వేసే నిందల్ని పడలేక పారిపోయాను. ఆ ఉన్నంతలో 1-2 సామాన్య ప్రశ్నలన్నా కన్నా ఎక్కువ అడిగి తెలుసుకోవడానికి వీలు పడలేదు. ఆ ఉన్న 2 రోజులు కూడా 1-2 సామాన్య ప్రశ్నల కంటే కూడా ఎక్కువ ప్రశ్నలు వేసి మిమ్మల్ని మీ నుంచి తెలుసుకోలేకపోయాను. మా దేశంలో తమ వంటి సాధు పొంగవులు లేరు భగవాన్. నాకు కావలసినవన్నీ ఉన్నాయి. జీవితంలో నాకు ఏ లోటు లేదు. కానీ సుఖాపాదకమైన శాంతి మాత్రం నాకు దొరకడం లేదు. ఆ శాంతి తమ ఆశీర్వాదం వల్లనే లభించగలదని నా ఆశ. ఆ ఆశే నన్ను ఇక్కడికి మళ్ళీ తీసుకొచ్చింది భగవాన్ అని ఆవిడ భగవాన్తో చెప్పుకుంది. మహర్షి అన్నారు, నీ భక్తి నీ కోరికను తీరుస్తుంది. ఇప్పుడు ఆవిడంది, నాకు కావలసింది మనశ్శాంతి. అది ఎలా లభిస్తుందో తెలియడం లేదు భగవాన్. కరుణించి నాకు మనశ్శాంతికి ఉపాయాన్ని, మార్గాన్ని చూపించండి అంది ఆవిడ. ఇప్పుడు మహర్షి అన్నారు, సరే సరే, భక్తి శరణాగతిను అన్నారు. అప్పుడు ఆవిడ, భక్తురాలనయ్యే అర్హత నాకు ఉందంటారా అని అడిగింది. మహర్షి అన్నారు, ఎవరైనా భక్తులు కావచ్చును. ఆధ్యాత్మిక సామగ్రి అందరి సొత్తును. వృద్ధులైనా, యువతులైనా, స్త్రీలైనా, పురుషులైనా భక్తి ఎవ్వరూ కాదని లేరు. అందరికీ భక్తి సమానమే, ఎవరూ కాదని లేరు. అర్హత ఉందా అంటున్నావా? ఉంది, అందరి హక్కును అన్నారు భగవాన్. అప్పుడు ఆ కృచ్చికురాలు, నేను తెలియగోరింది ముఖ్యంగా దీన్నే. నేను చిన్నదానను, పైగా గృహిణిని. గృహిణిగా నిర్వహించవలసిన ధర్మాలు కూడా ఎన్నో ఉంటాయి కదా, వాటికి భక్తికి సరిపోతుందా భగవాన్ అని అడిగింది. మహర్షి అన్నారు, నిస్సందేహంగా. నువ్వెవరివి? నువ్వు దేహానివి కావు, శుద్ధ చైతన్యానివి. జగత్తు, గృహిణీ ధర్మాలు ఆ శుద్ధ చైతన్యం మీద కనపడే దృశ్యాలే. నువ్వే శుద్ధ చైతన్యానివి. ఈ జగత్తు, ఈ గృహిణీ ధర్మాలు కూడా నీ తెలివి ప్రకాశంలో కనిపించే దృశ్యాలే. అవి శుద్ధ చైతన్యాన్ని అంటుకోవు. నువ్వుగా ఉంటే అడ్డగలిగిన వారెవరు? నువ్వు శుద్ధ చైతన్యమై ఉన్నావు. నీ అందే ఈ జగత్తు, ఈ గృహిణీ ధర్మాలన్నీ ఒక దృశ్యాలుగా కలిగి తొలగిపోతున్నాయి. అవి నిన్నేమి అంటుకోవు, పట్టుకోవు కూడా. కాబట్టి నువ్వుగా ఉంటే నిన్ను అడ్డగలవారెవరు అన్నారు. అప్పుడు అవును భగవాన్, నిజమే. మహర్షి ఉపదేశ విధానం కొంత నాకు ఇప్పుడే అర్థమవుతోంది. అది ఆత్మవిచారణ అన్నమాట. కానీ అది గృహస్థ ధర్మానికి అనుకూలమైనదా కాదా అన్న సందేహం నాకు ఇంకా వదిలిలేదు. నిజమే, నాకు బాగానే అర్థమైంది. ఇదే ఆత్మవిచారణ అంటే. కానీ అది గృహస్థ ధర్మానికి అనుకూలమైందా కాదా అన్న సందేహం ఇంకా నన్ను వదలలేదు భగవాన్ అంది ఆవిడ. ఇప్పుడు మహర్షి అన్నారు, ఆత్మ ఎప్పుడూ ఉంది. అది నువ్వే ఆత్మగా సదా ఉన్నావు. నువ్వు తప్ప ఇంకేదీ లేదు. అసలు రెండోది ఏది ఉండలేదు కూడా. ఇక పరస్పరమేమి, అనుకూలమేమి, అది నువ్వే. నీకంటే అన్యంగా ఏది స్థిరంగా శాశ్వతంగా ఉండలేదు. నువ్వు శాశ్వతంగా ఉన్నవాడవే. దాని అందే ఏదో జగత్తని, బాధ్యతలని, బరువులని, భావాలలాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయంతే. అవేవి నిన్ను తాకనే లేవు.
కాబట్టి అనుకూలాలు అననుకూలాలు ఏమీ లేవు. నువ్వు ఉండడానికి అనుకూలము అననుకూలం ఏమిటి? నువ్వు ఉన్నావు కాబట్టి ఇవన్నీ కలుగుతున్నాయి, తొలుగుతున్నాయి. కలిగి తొలిగేవేవి నిన్నేమి బాధించవు అన్నారు భగవాన్. అప్పుడు పిచ్చుకురాలు, నేను ఇంకా స్పష్టంగా అడుగుతున్నాను భగవాన్, నేను ఇక్కడ క్రొత్తదాన్నే అయినా నా ఉత్కంఠకు కారణం వెల్లడించక తప్పేట్టు లేదు. భగవాన్, నాకు పిల్లలున్నారు. ఒక పిల్లవాడు సద్బ్రహ్మచారి మొన్న ఫిబ్రవరి నెలలో గతించిపోయాడు. ఆ దుఃఖంలో నాకు ఈ జీవితం అంటేనే రోత పుట్టేసింది. ఆధ్యాత్మిక జీవితానికి అర్పణ చేసుకుందామా అనుకున్నాను. కానీ నా గృహిణీ ధర్మం ఏమో వివిక్త జీవనానికి అవకాశం ఇవ్వడం లేదు. అందుచేతే భగవాన్ నాకు ఈ సందేహం. నేను ఇంకా నాలో ఉన్నది మీతో చెప్పుకోక తప్పడం లేదు. నాకు పిల్లలు ఉన్నారు. దానిలో ఒక పిల్లవాడు సద్బ్రహ్మచారి అయిన పిల్లవాడు మొన్న ఫిబ్రవరిలోనే మరణించాడు. ఆ దుఃఖం, నా బిడ్డ మరణించాడనేటువంటి దుఃఖం నాకు, ఆ దుఃఖంతో ఈ జీవితం మీదే రోత పుట్టేసింది. ఆధ్యాత్మిక జీవితానికి నేను నా జీవితం అంతా నన్ను ఉంచుతున్న పరమాత్మని వెతుక్కోవడం కోసం ఉపయోగపెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఈ గృహిణీ ధర్మాలు ఉన్నాయి చూడండి, అవి నన్ను ఏకాంతంగా ఉండడానికి అవకాశం ఇవ్వడం లేదు భగవాన్. అందుకే నాకు ఈ సందేహం అంది ఆవిడ. అంటే మహర్షి అన్నారు, వివిక్త జీవితం అంటే ఏమిటి? ఆత్మలో నిలిచి ఉండడమే వివిక్త జీవనం. ఇల్లు వాకిలి వదిలేసి ఎక్కడో ఏకాంతంలో ఒక్కదానివే ఉండడం వివిక్త జీవితం అనుకుంటున్నావా? కాదు. నీ స్వరూపమైన ఆత్మలో నిలిచి ఉండడమే వివిక్త జీవితం. అంతకన్నా మరేం లేదు. ఉన్న పరిసరాలను విడిచిపెట్టి మరో పరిస్థితుల్లో చిక్కుపడ్డం, ఈ పరిస్థితికి అనుకూలమై అలవాటైన పరిసరాలను వదిలేసి అలవాటు అనుకూలం కాని పరిసరాలు మళ్ళీ చిక్కుపడ్డమే తప్ప మరొకటి కాదు. ఈ స్థూల జగత్తును మాని మానసిక ప్రపంచంలో సంచరించడం కానీ వివిక్త జీవనం కాదు. ఈ స్థూల ప్రపంచాన్ని వదిలేయడం గాని, మనసులో ఏవో ఊహలు చేసుకుంటూ తిరగడం గాని ఏకాంతంలో ఉండడం కాదు. అంతేకాకుండా శిశు జననము మరణము అవి ఆత్మలో గోచరమయ్యేవే, నీకు తెలియబడుతున్నవే. అవన్నీ నీకు ఒక బిడ్డ పుట్టడము, వాడు పెరగడము, వాడు మరణించడము నీలో నీకే తెలియబడుతున్నాయి కదూ. కాబట్టి అవన్నీ ఆత్మలో గోచరమయ్యేటువంటి దృశ్యాలే. నిద్రా అవస్థను నువ్వు జ్ఞప్తి తెచ్చుకో, అప్పుడు ఏమి జరిగిందో నీవెరుగుదువా? పుత్రుడు గాని ప్రపంచం గాని నిజమే అయితే మరి అవి నిద్రలో కూడా నీతో ఉండాలి కదా. నిద్రలో నువ్వు లేనే లేవు, లేను అని అనలేవు కూడాను, అవునా? అప్పుడు నువ్వు సుఖంగా లేవని అంటావు, అనవు కదా. ఆ వ్యక్తివే ఇప్పుడు మాట్లాడుతూ ఇన్ని సందేహాలు వెలిబుచ్చుతున్నావు. నీవు చెప్పే రీతిగానే నువ్వు సుఖంగా లేవు, కానీ నిద్రలో సుఖంగానే ఉన్నావు కదా. అప్పటికీ ఇప్పటికీ మధ్య తేడా ఏమిటి? నీ నిద్రాసుఖం భంగపడేందుకు అదే అహంకారం యొక్క విజృంభణ. నీ మెలకువతో జాగ్రత్త ప్రవేశించింది, అవునా? అది నిద్రలో, ఈ మెలకువలో కొత్తగా ప్రవేశించింది అహంకారం. అది నిద్రలో లేదు. ఈ అహంకారం యొక్క జన్మమే వ్యక్తి జన్మము అని తెలుసుకో. నేను అన్న తలంపు పుట్టడమే వ్యక్తి పుట్టడం. వేరే విధంగా పుట్టుకన్నదే లేదు. ఒకవేళ ఏదైనా పుడితే అది గిట్టి తీరాలి కదా. కాబట్టి అహమికని మట్టుపెట్టి పుట్టి గిట్టే ఈ నేను అన్న అహంభావాన్ని మట్టుపెట్టు. మరి మృత్యుభయమికి నీకు ఉండదు. ఒక మారు చచ్చింది ఇది, మరలా చావడం ఏమిటి? కాబట్టి అహమిక మరణించిన తర్వాత కూడా ఆత్మస్వరూపమే నువ్వు మిగిలే ఉంటావు. అదే ఆనందం, అదే అమరత్వం. అహమిక మరణించిన తర్వాత కూడా నీ స్వరూపమైన ఆత్మ మిగిలే ఉంటుంది.
అహమిక అంటే నేను అని లేచేటువంటి అహం భావన. అది మరణించిపోయిన తర్వాత కూడా ఆత్మ మిగిలే ఉంటుంది. అదే ఆనందం, అదే అమరత్వం అన్నారు భగవాన్. అర్థమవుతోంది స్వామి భగవాన్, దాన్ని నేను ఎలా సాధించాలి అంది ఆవిడ. అయితే మహర్షి అన్నారు, ఈ సంశయాలు ఎవరికో ఒకసారి ఆలోచించు. ఈ సంశయించేది ఎవరు, ఈ ఆలోచించేది ఎవరు? అది అహంకారం, అహం భావన. దాన్ని చేజిక్కించుకో. ఇతర యోచనలన్నీ అంతరించిపోతాయి. అప్పుడు ఈ అహమిక శుద్ధైపోతుంది. ఆలోచనలన్నీ తొలగిపోయినటువంటి నేను శుద్ధమైపోతుంది. దాని పుట్టుకెక్కడో అప్పుడు శోధించు. అదే శుద్ధ చైతన్యం. ఇది అదే. ఏమో భగవాన్, ఇది నాకు చాలా కష్టం అనిపిస్తోంది. భక్తి మార్గాన్నే అనుసరించుకోవచ్చా నేను అంది. అప్పుడు మళ్ళీ భగవాన్ అన్నారు, అది వారి వారి అభిరుచిని బట్టి, వారి వారి పరిణితిని బట్టి ఉంటుంది. సాధకుల యొక్క అభిరుచిని బట్టి, వారి బుద్ధి యొక్క పరిణితిని బట్టి ఉంటుంది. నిజానికి భక్తి విచారణలు వేరు కాదు అన్నారు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకురాలు, నేను అన్నది ఏమిటంటే ఈ ధ్యానాదుల విషయం అడుగుతున్నాను. అప్పుడు మహర్షి, మంచిదే, ధ్యానం ఏదో రూపం పైన మరి అప్పుడు ఇతర తలంపులు పారిపోతాయి కదూ. ఏదో ఒక రూపం మీద నీ ధ్యాసనంతా పెట్టావు, అప్పుడు ఇతర తలంపులన్నీ పారిపోతాయి. దైవం మీద ఏకచింతన వేరే చింతనలు లేకుండా తరిమేస్తుంది. చింతనంతా దైవం మీదే ఉండడం చేత వేరు వేరు లోక చింతనలన్నిటినీ తరిమేస్తుంది ఆ చింతన. దాన్నే చిత్త ఏకాగ్రత అంటారు. ధ్యేయము విచారగమ్యము ఒకటే. నువ్వు ధ్యానం చేస్తే పొందేదేదో, విచారణ చేసినా పొందేది అదే. అప్పుడు ఆ పృచ్ఛకురాలు, దైవాన్ని స్థూల రూపంలో చూడలేమా భగవాన్, రూపంలో దైవాన్ని చూడలేమా భగవాన్ అని అడిగింది. అడిగితే భగవాన్ అన్నారు, దైవాన్ని చూసేది మానసికంగా స్థూల రూపంలో చూడొచ్చు, మానసికంగా స్థూల రూపంలో చూడొచ్చు, కానీ అది భక్తుడి మనస్సులోనే చూడవవుతుంది. దైవ సాక్షాత్కారం ఏ రూపంలోనో నిర్ణయించుకునేది భక్తుడి మనస్సే కదా. ఏమంటే ఏ రూపాన్ని నువ్వు దైవం అనుకుంటున్నావో ఆ రూపాన్ని నీ మనస్సులోనే నువ్వు చూడగలుగుతావు. దేవుడి యొక్క రూపం ఏదో అది సాధకుడి యొక్క నిర్ణయమే కదా. ఒకరికేమో రాముడు, ఒకడికి కృష్ణుడు, ఒకడికి శివుడు, ఒకడికి అమ్మవారు, ఒకడికి సాయిబాబా, ఒకడికి ఏదో అల్లా, ఒకడికి ఇంకేదో. వారు దేనిని దైవం అనుకుంటున్నారో అనుకున్న భావానికి అనుగుణంగానే మనసులో వారికి దృశ్యమవుతుంది. భక్తుని మనసే, కానీ అది అంతిమ నిర్ణయం కాదు. అక్కడ ద్వంద్వ భావన ఇంకా ఉంది, చూసేవాడు చూడబడేది అని. అది స్వాప్నిక దృశ్యం లాంటిది, కళలో కనిపించినటువంటి ఒక దృశ్యం లాంటిది. దైవం పడగట్టిన అనంతరం విచారం మొదలవుతుంది, ఆత్మానుభవంగా పరివేశిస్తుంది. విచారమే అంతిమ మార్గం. దైవం కనిపించిన తర్వాత, అవును నాకు దైవం కనిపించారు, మరి ఆ దైవం ఎప్పుడూ ఉండడం లేదే, ఆ దైవాన్ని నేను చూశాను, దైవాన్ని చూసిన నేనెవరు? నేను చూడకపోతే దైవము గోచరించదు కదా. ఈ దైవము నాలోనే, నా భావనలోనే నాకే కనిపిస్తున్నారు. నాలోనే దైవం ఉన్నారు, దైవము నన్ను విడిచి లేరు. నా భావానికి అనుగుణంగా నాకు దైవం కనిపిస్తున్నారు. అట్టి దైవాన్ని సాక్షాత్కరించుకొని చూడగలిగే నేనెవరు అని ప్రశ్నించుకుంటే తానే దైవంగా మిగిలిపోతాడు. కొందరికి విచారణా మార్గం సాధ్యమవుతుంది, ఇతరుడికి భక్తి సులభం అవుతుంది. అంతే.
అయితే ఆ పిచ్చికరాలు మళ్ళీ అడిగింది, పాల్ బ్రంటన్ మిమ్మల్ని లండన్ లో చూశారు అంటున్నాడు, అది కేవలము స్వప్నమేనా? పాల్ బ్రంటన్ గారికి మీరు లండన్ లో దర్శనం ఇచ్చారట, అది కేవలము కలంటారా అని అడిగింది. అవును, వాడికి అలా గోచరించింది. అతని మనసులో నన్ను ఆయన చూశాడు, ఆయన మనసులో ఆయనకి అలా కనిపించింది అంతే. అప్పుడు ఆ పిచ్చికరాలు ఇచ్చటి ఈ స్థూల రూపాన్ని చూడలేదా, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఈ రూపాన్ని కదా ఆయన అక్కడ చూస్తా, అదే కానీ అది మానసికంగా చూశాడు. నేను ఆత్మలోకి చేరేది ఎలాగ భగవాన్ అని అడిగింది ఆవిడ. ఆత్మను చేరడం అన్నది లేదు, అది చేరవలసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ లేనట్టే కదా, దాన్ని కొత్తగా పొందవలసి వచ్చినట్లే కదా. కొత్తగా వచ్చేది ఏదైనా సరే అంతలోనే పోతుందిగా, అందుచేత అది శాశ్వతమైంది కాదని నీకే తెలుస్తుంది కదా. శాశ్వతం కానిది ప్రయత్న యోగ్యం కాదు, శాశ్వతమైనదే పొందవలసి ఉంది. అందుకే నేను అంటూ ఉంటాను ఆత్మ పొందరానిది అని. ఎందుకంటే ఆ ఆత్మవు నువ్వే, నీవు అదిగానే ఇప్పుడు ఉన్నావు, నువ్వే ఆత్మవై ఉన్నావు. కానీ నీ ఆనంద స్వరూపాన్ని గుర్తించలేకపోతున్నావు. ఎందుకంటే అజ్ఞానం అడ్డొచ్చేసింది, వచ్చి ఒక తెరలాగా నీ ఆత్మానంద స్వరూపాన్ని కప్పేసింది. అన్ని ప్రయత్నాలు ఇదిగో ఈ అడ్డుగా వచ్చిన అజ్ఞాన తెర తీయడానికే. ఆ తెలియని మిథ్యా జ్ఞానం వల్లనే ఆత్మను మనోదేహాలుగా భావించి నువ్వెవరో నీకు తెలియని అజ్ఞానం వల్ల నిన్ను నువ్వు మనస్సుని దేహమని భావించడమే మిథ్యాజ్ఞానం. ఆ మిథ్యాజ్ఞానం పోయిందా ఆత్మయే మిగులుతుంది. అదే అర్థమవుతోంది గాని భగవాన్ అది ఎలాగా? ఆత్మ విచారణ వల్లనే నేనెవరు అని నిరంతరము నీచత తెలియబడే వాటితో చేరకుండా నీ ఆత్మ విచారణ చేయడం వల్లనే. అది చాలా కష్టం మహారాజ్. నేను ఆత్మని ఎరిగిన దాన్ని ఎప్పటికైనా అవుతానా? దయచేసి సెలవివ్వండి. ఎంతో కష్టంగా అనిపిస్తోంది భగవాన్ ఆవిడ. ఇప్పుడు మహర్షి అన్నారు, ఇప్పుడే నువ్వు ఆత్మవి, ఇప్పుడు నువ్వు ఉన్నావు చూడు, నువ్వు ఆత్మవే అయి ఉన్నావు. కనుకనే ఆత్మానుభవం సర్వసాధారణం అని చెప్తున్నాను. ఆత్మానుభవం సాధకుల్లో ఏ భేదాలని పాటించదు. నేనున్నాను అని నీకు తెలియడానికి ఈ గొప్ప సాధకుడా తక్కువ సాధకుడా అనేటువంటి భేదం లేదు. సాధకుడైన వాడికి సాధకుడు కాని వాడికి కూడా తానున్నాననేటువంటి తన ఆత్మజ్ఞాన అనుభవం ఉంది. నేను ఆత్మను కాగలనా అన్న సంశయము, నేను ఆత్మానుభవం పొందలేదేమో అన్న భావన, ఇదే అడ్లు. వాటి నుంచి కూడా నువ్వు విడిపడు. స్వామి, దానికి సాధన కావాలా వద్దా? సాధన లేకపోతే ఈ తలుపుల బాధల నుంచి ఎలా విమోచన పొందగలుగుతాను అంది మళ్ళీ ఆవిడ. మహర్షి అన్నారు, అవన్నీ నీ మనసులోవే. నేను ఆత్మని పొందలేదు, నేను ఆత్మని పొందాలి. ఆత్మని పొందాలంటే సాధన కావాలి. సాధన కావాలంటే ఏ సాధన చెయ్యాలో అది నేను తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని సాధించాలి. ఇవన్నీ భావాలే కదూ, అవన్నీ నీ మనసులోవే కదూ. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నువ్వు దేహము అనుకుంటున్నావు చూడు, అందుకే ఈ తలుపులన్నీ వచ్చేస్తున్నాయి. ఇదిగో ఈ నిజా బుద్ధి వదిలిపోతే అజ్ఞానం మాయమైపోయి సత్యం ప్రకాశిస్తుంది. ఇవన్నీ ఎందుకు? నువ్వు ఉన్నావు, నువ్వు ఉండడమే ఆత్మ. నువ్వు ఉన్నావు, నువ్వు ఎరిగి ఉండడమే ఆత్మదర్శనం. మిగతావన్నీ నీ వల్ల ప్రకాశించి ఉన్నట్లు కనిపిస్తున్నవే తప్ప అవేవే నువ్వు కాదు. నువ్వు ఉన్నావు, ఉండకపోవడం అన్నది లేదు అని తెలుసుకోవడమే ఆత్మదర్శనం. అలాగను ఉండడమే ఆనందం, అదే సత్యం.
ఇది తెలిసినప్పుడు ఇక అజ్ఞానం అంతా మాయమైపోయి నీ స్వరూపం నీకు ప్రకాశిస్తుంది అని భగవాను ఆవిడ సాధకురాలైన ఆవిడ ఆర్తితో అడిగిన ప్రతి ప్రశ్నకి, ప్రశ్నలు అనేకాలే అయినా సమాధానం ఒక్కటే అన్నట్టు ఆ మూలంలోనికి తీసుకెళ్లి నీ స్వరూపంలో నిలబెట్టేటువంటి గొప్ప ఘనుడు మన రమణుడు. ఆయన ఆవిడికి ఈ సాధకురాలికి ప్రబోధ చేసినవన్నీ కూడా మనకి కూడా చేసినట్లే కనుక మనం కూడా మాటి మాటికి నేనెవరిని అని ప్రశ్నించి తలంపు లేని స్థితిలో ఎంత ఎక్కువ ఉంటూ ఉంటామో అంత ఎక్కువగా మన అజ్ఞానం తొలగిపోయి మన స్వరూపం మనకి ప్రస్ఫుటంగా అనుభవానికి వస్తుంది. ఇది బోధలాగా మాటలాగా కాకుండా విన్నవారందరూ నేనెవరిని అని తను తాను ప్రశ్నించుకుని నిలిచి చూడడంలోనే తను తాను పొందడం ఉంది అనేటువంటి గొప్ప సందేశాన్ని అందించినటువంటి శ్రీ రమణ భగవానులకు శతకోటి వందనములు. హరి ఓం నమః.